హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఆమ్చూర్ పౌడర్, అదేనండి రా మ్యాంగో పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పౌడర్ కోసం మ్యాంగోస్ని గ్రీన్గా, గట్టిగా, ఫ్రెష్గా, పుల్లగా ఉన్న వాటిని చూసి తీసుకోవాలి. వాటిపైన ఉప్పు వేసి బాగా కడిగితే మురికి పెస్టిసైడ్స్ ఉంటే పోతాయి. ఇక మెత్తటి క్లాత్ మీద బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. పౌడర్ కోసం 5 మ్యాంగోస్ని పీల్ తీసి పెట్టుకోవాలి. మామిడికాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, గట్టిగా ఉండాలి. అందులో కూడా పండితే నీరు వచ్చేస్తుంది మామిడికాయలో. అందుకే గట్టిగా ఉన్న మామిడికాయ తీసుకుని పలుచగా కట్ చేసుకొని కానీ, లేదంటే పొటాటో స్లైసర్స్తో తురుముకొని కానీ, లేదంటే పీలర్తో సన్నగా పీల్ చేసుకొని కానీ ఎండపెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఇలా పలుచగా స్లైసెస్ లాగా పీల్ చేసుకుంటే బాగా డ్రై అవుతాయండి, తొందరగా పౌడర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ఆమ్చూర్ పౌడర్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, ఐరన్, కాల్షియం వంటివి ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం మూలాన షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఈ ఆమ్చూర్ పౌడరు బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు చెప్పుకుంటూ పోతే హార్ట్ హెల్త్కి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రా మ్యాంగోస్ని పచ్చడి, గుజ్జు రూపంలోనే కాకుండా పౌడర్ రూపంలో కూడా నిలవ పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. పొటాటో స్లైసర్తో కూడా తురుముకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా పలుచగా తురుముకొని ఎండపెట్టుకోవాలి. ఈ ఆమ్చూర్ పౌడర్ని సూప్స్లోకి, సలాడ్స్లోకి, జ్యూసెస్లోకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చండి. చట్నీస్, పప్పుల పొడుల్లో కూడా వాడుకోవచ్చు. మామిడికాయలన్నీ తురమట అయిపోయిందండి. ఇక ప్లాస్టిక్ షీట్స్ మీద అలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇవి ఫ్యాన్ గాల్లో ఒక 2 days ఆరినట్లయితే అందులో తేమంతా అయిపోతుంది. ఈ స్లైసెస్ని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేయాలి. చూడండి స్లైసెస్ ఎంత పలుచగా వచ్చాయో. నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత సెకండ్ డే ఇలా వచ్చినాయండి, కొంచెం దగ్గరగా అయిపోయినాయి సన్నగా. అలాగే 2 days ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత ఈ పీసెస్ అన్నింటినీ ఒక స్టీల్ ట్రేలో కానీ, లేదంటే ఒక ప్లేట్లో, పెద్ద ప్లేట్లో కానీ వేసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట. 2 days ఫ్యాన్ గాలికి ఆరినాయి కదండి, అందుకే ఈజీగా ఊడి వస్తున్నాయి. ఫస్ట్ అంటుకుపోయినట్టుగా ఉంటాయి. ఒక 2 days గాలికి ఆరిన తర్వాత మనం ట్రేలో తీసుకోవటానికి వీలుగా ఆ ప్లాస్టిక్ షీట్స్ నుంచి ఊడి వస్తాయి అన్నమాట. ఈ పీసెస్ లైట్గా తడిగా ఉన్నాయండి, అందుకే క్లాత్ కట్టి ఒక రోజంతా ఎండలో ఉంచితే సరిపోతుంది. అప్ స్టేర్స్లో అయితే దుమ్ము పడుతుందన్న డౌట్ లేకుండా ఉన్నప్పుడు పైన క్లాత్ ఏం వేయకుండానే అట్లా డైరెక్ట్గానే ఎండలో పెట్టేయచ్చండి. ఇప్పుడు క్లాత్ తీసేసి చూద్దాం. చూడండి ఎలా ఉన్నాయో, కొంచెం సన్నగా అయిపోయినాయి, పర్వాలేదు కొంచెం క్రిస్పీగానే ఉన్నాయి. చూడండి అలా కదిలిస్తూ ఉంటే ఓకే, బాగానే డ్రై అయినాయి. కానీ ఇది కూడా సరిపోదండి, మళ్ళీ మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా అయిపోతాయి. మనం చేతిలోకి తీసుకొని మడిచి ప్రెస్ చేసినట్లయితే విరిగిపోతే అది కరెక్ట్గా డ్రై అయినట్టండి. అలా మడిచినప్పుడు ఫోల్డ్ అవుతుంది కానీ విరగట్లేదు చూడండి, అందుకే ఇంకొకసారి ఎండలో పెట్టాలని తెలుస్తుంది. ఈసారి క్లాత్ లేకుండా డైరెక్ట్గా అట్లే ఎండ ఉన్నంతసేపు ఎండలో పెట్టేసి ఇంట్లోకి తీసుకొచ్చిన ఎమ్మటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే పౌడర్ బాగా అవుతుందన్నమాట. అది ముక్కలు ముక్కలుగా ఉండకుండా నున్నగా అవుతుంది. క్లాత్ తీసేసి ఎండ ఉన్నంతసేపు ఎండలో పెట్టి లోపలికి తెచ్చిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. గలగలా మోగుతున్నాయి కదా. అన్నీ పూర్తిగా డ్రై అయినాయో లేదో చెక్ చేసి చూద్దాం. ఒక్కొక్క పీసుని తీసుకొని విరగ్గొట్టి చూద్దాము. అలా నలిపితే పొడి పొడిగా అవ్వాలన్నమాట. అవి మళ్ళీ విరిచినప్పుడు పెళుసుగా విరిగిపోవాలి. అప్పుడు మనం ఇమీడియట్గా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ బాగా అవుతుంది. చేతితో కొంచెం అలా నలుపుతూ ఉంటే క్వాంటిటీ తగ్గిపోయి మిక్సీ జార్లోకి ఎక్కువ పీసెస్ పడతాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పట్టినన్నింటినీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మిగిలిన వాటిని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత అది కొంచెం పౌడర్ అవుతుంది. అప్పుడు కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకా కూడా మిగిలిన వాటిని అందులోకి వేసుకొని 3-4 టైమ్స్ గ్రైండ్ చేస్తే మొత్తం కలిసి నున్నగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. చూడండి పౌడరు ఎంత నున్నగా వచ్చిందో. మూత లోపల అంటుకున్న పౌడర్ను కూడా నీట్గా తీసుకుని ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎండ తక్కువగా ఉండి ముక్కలు సరిగ్గా ఎండలేదు అనిపిస్తే మీ దగ్గర ఓవెన్ ఉంటే కనుక అందులో కూడా పెట్టి కొంచెం డ్రై చేసుకోవచ్చు. బాండీలో వేసి కూడా వేడి చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే స్లైసెస్ బాగా పల్స్గా ఉంటాయి కాబట్టి. అందుకే డైరెక్ట్ సన్లైట్లోనే బెటరు. ఇక అట్లా కూడా ఎండలేదు అంటే మాత్రం స్టవ్ పైన బాండీ పెట్టి లో ఫ్లేమ్లో కొంచెం కొంచెంగా వేసుకొని డ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఎలా వచ్చిందో బౌల్లోకి వేసుకొని చూద్దాం. చూడండి నున్నగా గ్రైండ్ అయింది కదా. మ్యాంగో స్లైసెస్ బాగా ఎండితే పౌడర్ కూడా స్మూత్గా పొడి పొడిగా బాగా వస్తుంది. నిల్వ కూడా బాగా ఉంటుందండి. తడి ఉంటే బూజు పట్టుతుంది, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ పొడి అంతటిని గాజు బాటిల్లో వేసుకొని గాలిపోకుండా టైట్గా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత కాలమైనా రా మ్యాంగో పౌడర్ చెడిపోకుండా ఉంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఆమ్చూర్ పౌడర్ రెడీ అండి. సమ్మర్లో మాత్రమే దొరికే రా మ్యాంగోస్ని మీరు కూడా అన్ని రకాలుగా వివిధ పద్ధతులలో నిల్వ చేసుకొని సంవత్సరం పొడుగునా యూజ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.